హలో అండి అందరికీ. డిసెంబర్ 27 మా పూజ పుట్టినరోజు అని చెప్పాను కదా. మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. నైట్ 12 అప్పుడు ఇంకా బయట చలి, బయట ఎవరికి కూడా పిలవట్లేదు కాబట్టి ఇంకా ఇంట్లో మంచం మీదనే అనమాట. తను ఆడుకునే బొమ్మలన్నీ కూడాను నీట్గా అక్కడ పేర్చేసాను. అలాగే బెలూన్స్ కూడా ఊదేసి అవి బెలూన్స్ కూడా మంచం మీద వేసేసాము. అలాగే చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా డెకరేట్ చేసుకునేవి, ఆ లైట్స్ అనమాట ఒక 2 సెట్స్ వచ్చేసి అక్కడ పెట్టేసాము. ఇంకా కరెక్ట్గా 12 అయితే అయ్యిందనమాట. కేక్ అయితే కట్ చేసేసాము. నేనైతే వీడియో తీస్తున్నాను, అందుకే నేను వీడియోలో లేను. ఇంకా మా అమ్మ, మా అక్క అంటే పూజ వాళ్ళ అమ్మ, పూజ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేపించేశారు. ఫస్ట్ అయితే మా అక్క పూజకి కేక్ అయితే తినిపించింది. పాపం దీనికి పుట్టినరోజు అని ఇక 20 రోజులు నెల రోజుల నుంచి ఎంత సంబరపడుతుందో నా పుట్టినరోజు. పిల్లలు ఎంత ఇన్నోసెంటో కదండి. దీన్ని చూస్తున్నప్పుడు నాకు ప్రేమతో పాటు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అనమాట దీని ఇన్నోసెంట్ ఫేస్ చూసి. తర్వాత అది మా అమ్మకి అలాగే మా అక్కకి కూడా కేక్ తినిపించింది. తర్వాత మా అక్క అయితే వీడియో తీస్తుంది, నేనైతే వెళ్ళాను. సో నేను కూడా కేక్ అయితే తినిపించేశాను, నాకు కూడా కేక్ తినిపించింది. మామూలుగా అయితే 11కే పడుకుని పోతుంది, కానీ పుట్టినరోజు కదా కొద్దిసేపు పడుకో, నీకు మళ్ళీ మేము 12 అయ్యాక లేపుతామంటే లేదు మళ్ళీ మీరు మర్చిపోతారని పడుకోకుండా అప్పటి నుంచే రెడీ అయ్యి నిద్ర వస్తున్నా సరే అలా ఉందన్నమాట. ఇంకా మేము అందరం కేక్ తినేసి తినిపించేశాక తనే గుర్తు చేసింది తాత కేక్ పెట్టలేదు అనేసి. లాస్ట్ ఇయర్ పూజ పుట్టినరోజుకి మా నాన్న ఉన్నారనమాట. ఇంకా మా నాన్నే అప్పుడు బెలూన్స్ ఊదడం అన్నీ కూడా. ఇంకా మనవరాలు పుట్టినరోజు అంటే తాతలకి అమ్మమ్మలకి ఉంటుంది కదండి. మా నాన్న ఎంత హడావుడి అయిపోయారో. పూజ మాత్రం అస్సలు మర్చిపోలేదు. తాతకి కూడా తినిపిస్తాను కేక్ పెట్టేసి కొంచెం పువ్వులు అక్కడ పెట్టేసి మా నాన్న ఫోటోకి అయితే దండం పెట్టేసుకుంది, అంటే బ్లెస్సింగ్స్లా అన్నమాట. తర్వాత ఇంకా తనకి కేక్ అయితే నచ్చిందనమాట. ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు హడావడ్లు, అందుకని చెప్పేసి కేక్ నచ్చిందని కొంచెం సేపు అయితే కేక్ అయితే ఎంజాయ్ చేసింది. తర్వాత దానికి డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను కొంచెం డాన్స్ అయితే చేస్తాను అన్నది. సరే ప్లే చేయడానికి వేరే ఫోన్ అయితే లేదు, కానీ సరే వెయ్యు అంటే తనే తన మైండ్లో ఏదో పాటని ఊహించుకు ఏవో 2 స్టెప్స్ అయితే వేసింది. ఇంకా మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ మళ్ళీ లేవాలని చెప్పేసి ఇంకా సరిపోతుంది అనేసి ఒక 12:30 వరకు అయితే ఉన్నాము. ఈ వీడియోస్ ఫొటోస్ తీసుకొని తర్వాత అయితే ఇంక పడుకుని పోయాం. ఇంకా మా అమ్మ అయితే పూజ కోసం అయితే పూజ ఫొటోస్ ఇంతవరకు ఒక్కటి కూడా లేవు, అందుకని తన ఫొటోస్ కొన్నింటిని మిక్స్ చేసి ఈ ఫోటో ఫ్రేమ్ అయితే తయారు చేశాము. తనకు ఇది మా అమ్మతో గిఫ్ట్ చేపిస్తే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. చూసారా డాన్స్ అలా చేస్తుంది. అలాగే ఇంకా వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఒక సైకిల్ కూడా కొన్నారు. ఇదండి ఈరోజు మా పూజ పుట్టినరోజు. సబ్స్క్రైబ్ చేయండి.